వెల్కమ్ టు ఆర్టీవీ. ఇప్పుడు మనతో పాటు సుధీర్ బాబు గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాము ఒక విషయం అయితే. సార్, ఇప్పుడు బాలనగర్‌లో ఒక 2 డేస్ నుంచి కూడా అర్ధరాత్రి సమయంలో కూడా అంటే అక్కడ హత్యలు ఎక్కువగా పెరుగుతున్నాయని చెప్పేసి పోలీసులు మాత్రం అక్కడ పహారా కాసి అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ కూడా ఎక్కువ మందిని లేకుండా కూడా చూసుకుంటున్నారు. అదే జాగ్రత్తలు మిగతా ఏరియాలలో కూడా చేపట్టబోతున్నారు. సి మనము ప్రతిరోజు నైట్ టైమ్స్లో ఒక 350 to 400 వెహికల్స్ను మనం చెక్ చేసి రికార్డ్ ఉంది ఎవ్రీడే. మేము పొద్దున టెలికాన్ఫరెన్స్లో రివ్యూ చేస్తామని. అంతేకాకుండా ఈవినింగ్ టైమ్స్లో మా విజిబుల్ పోలీసింగ్ ఆస్పెక్ట్లో ఏరియాలు వెళ్తున్నాము. ఎక్కడైనా సరే ఏ ఏరియా అయినా సరే బార్డరింగ్ ఏరియాస్లో ఎక్కువగా పోలీసింగ్ అవసరం వస్తుంది. లైక్ బాలాపూర్ నెక్స్ట్ బార్డరింగ్ యూ గాట్ దట్ సైడ్ సైబరాబాద్ కొంచెం ఏరియాకి వస్తుంది, ఇటువైపు హైదరాబాద్ కూడా వస్తుంది. సో అటువంటి ఛాయా ప్రాంతంలో ఎక్కువగా పోలీసింగ్ పెట్టాలి కాబట్టి మేము చేస్తున్నాము. ఇది అన్ని ఏరియాలో చేస్తున్నాం, అన్ని ఏరియాలో చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఒక విషయం క్రైమ్ చాలా తగ్గింది మేము చేసిన ఎఫర్ట్స్ మూలంగా. క్రైమ్ అగేన్స్ట్ విమెన్ తగ్గింది, ప్రాపర్టీ అఫెన్సెస్ తగ్గాయి. మేము ఇచ్చిన అవేర్నెస్ మూలంగా సైబర్ క్రైమ్ కూడా తగ్గింది. ఎస్ సార్, ఒక విషయము ఆన్లైన్ జాబ్స్ అంటూ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి సార్. అక్కడ విక్టిమ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ లేడీస్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ జాబ్లలో కూడా ఫేక్ కంపెనీల పేర్లు పెట్టుకొని వాళ్ళు బయటికి రావాలి అని అంటే భయపడుతున్నారు సార్. అంటే ఇంట్లో తెలిసిపోతుందేమో, మేము ఎలా అప్రోచ్ అవ్వాలి, మాకేంటి సెక్యూరిటీ అని చెప్పేసి ఆల్రెడీ లక్షల డబ్బు కట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఆన్లైన్ జాబ్ కోసం. ఏం లేదమ్మా, మీరు సైబర్ క్రైమ్లో చాలా ఎఫిషియెంట్ ఫోర్స్ ఉంది. మై సైబర్ యోధాస్ ఉన్నారు, సివిలియన్స్ను కూడా మేము ట్రైన్ చేస్తున్నాము. ఫస్ట్ థింగ్, ఇఫ్ దేర్ అఫెన్స్ ఇస్ దేర్, ప్లీజ్ కమ్ అండ్ రిపోర్ట్ టు ద పోలీస్. హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ కరేజ్ టు క్వశ్చన్ సమ్వన్ ఆర్ టు రిపోర్ట్ something against you happened. So you're always welcome. You can report to the police station or you can report to cyber crime police station. We'll handle it. ఈ గురుమూర్తి కేసు అనేది చాలా పెద్ద కేసు సార్ మనకి మాత్రము. అంటే ఇప్పుడు ఆ కేసుని దృష్టిలో పెట్టుకుంటే మిగతాయి కూడా అలా పాల్పడడానికి చాలా మంది ఎక్కువగా కూడా వస్తున్నారు బయటికి క్రైమ్ చేయడానికి. అంటే గురుమూర్తి దాన్ని ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్లో ఉంది. సో అలానే ఇటువంటి ఏంటంటే సమాజంలో వచ్చిన మార్పులకు అది నిదర్శనం. చాలా ఒక లిమిటెడ్ ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ మధ్యలో ఉండే సొసైటీ, అటువంటి ఇంట్రాక్షన్ ఉండాలి. ఇప్పుడు ప్రపంచం అంతా మన ముట్టిమే ఉందంటారు, అట్లా అయిపోయింది. సో వేరెవర్ సమ్వన్ ఈస్ కమిటింగ్ సమ్ క్రైమ్ ఆర్ సమ్ యాక్టివిటీ, హీ ఆల్సో వాంట్స్ టు డూ సేమ్ వే. సో ఈస్ గెటింగ్ ఇన్ టు సంథింగ్ రాంగ్. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. దానివల్ల అటువంటి విధంగా అఫెన్స్ చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. బట్ ఒకటి, ఎంత చేసినా లోకౌట్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఎంత తప్పు చేసినా పోలీస్ పట్టుకుంటారు వాళ్ళు. సో దే కాంట్ గెట్ స్కాట్ ఫ్రీ. ఫెస్టివల్స్ వాళ్ళు మాతో ఇంటరాక్షన్ ఉన్నారు, అప్లికేషన్స్ ఇచ్చారు, పర్మిషన్ ఇస్తున్నాము, మేము బందోబస్తు ఇస్తాము. 24th నైట్ కూడా వాళ్ళు చర్చెస్కి వెళ్తారు, 25th కూడా చర్చ్లో ఉంటారు, వాళ్ళు కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేస్తాం. నేను మళ్ళీ మీకు చెప్తాను, న్యూ ఇయర్ నేను మళ్ళీ చెప్తాను. అలా మీటింగ్ అండ్ టెల్. థ్యాంక్ యూ. మరి చూసాం కదా ఇప్పటి వరకు అయితే, ఎందుకంటే గురుమూర్తి కేసులో కూడా చాలా మేము పట్టుదలతో ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి క్రైమ్స్ జరగకూడదని మేము పాల్పడుతున్నాము. ప్రతి ఏరియాలో కూడా ఇక మీదట క్రైమ్ తగ్గించడానికే మేము పోలీసులను ఏర్పాటు చేశాము అని చెప్పేసి, అందులో ఒకటి ఇప్పుడు ఆన్లైన్ జాబ్లకు కూడా పాల్పడుతున్న వాళ్ళందరికీ కూడా మేము ఎప్పుడు హెల్ప్గా ఉంటాము. వాళ్ళు రావచ్చు, షీటీమ్స్కి రావచ్చు, భరోసా సెంటర్కి రావచ్చు, ఎక్కడికైనా సరే కానీ సైబర్ క్రైమ్ ఆఫీసుకు కూడా రావచ్చు, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. ధైర్యంగా కూడా మేము ముందు ఉంటాము అని చెప్పేసి భరోసానిచ్చారు. అదేవిధంగా మరి క్రిస్మస్ ఫెస్టివల్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి అని చెప్పారు సుధీర్ బాబు గారు. కెమెరామెన్ గణేష్తో నిర్మల, ఆర్టీవీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.